జై శ్రీరామ్. నిర్జ్ఞం అంటే ఏమిటి? నిర్జ్ఞం అంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా పుణ్యక్షేత్రాలు ప్రయాణం చేసినప్పుడు కరెక్ట్‌గా ఏ ట్రైన్ అయినా, ఏ బస్సు అయినా ఎక్కవలసి వస్తుంది. అటువంటి సందర్భంలో మనం టికెట్ తీసుకున్నప్పుడు ఆ టికెటు ఓ అమావాస్య నాడో, పౌర్ణమి నాడో ఆ యొక్క టికెటు మనకి రావచ్చు. ఆ రోజు బయలుదేరాలని. మరి అటువంటప్పుడు చాలామందిలో డౌట్ ఉంటుంది. అమావాస్య గదా! పౌర్ణమి గదా! వెళ్ళవచ్చా అని. అటువంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే ట్రైన్ టికెట్‌లు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు కనుక వారు ముందు ముందు రోజు మంచి రోజు ఒకటి 2 రోజుల ముందు కానీ చూసుకొని చక్కగా 2 జతలు భార్యాభర్తలు బట్టలు పట్టుకొని ఆ మంచి రోజు నాడు పక్కింట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో చుట్టాలు బంధువులు ఎవరైనా సరే ఆ ఇంట్లోకి వెళ్ళి అంటే మనం ముందుగా ప్రయాణం చేసినట్టమాట పుణ్యక్షేత్రాలకి. వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు పెట్టేసి వాళ్ళ ఇంట్లో కాఫీ కానీ, మంచినీళ్ళు కానీ, లేదా భోజనం కానీ తినేసి అలాగ కూర్చొని ఒక గడి కాలక్షేపం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయవచ్చు. ఆ బట్టలు అక్కడే పెట్టేయాలన్నమాట. ఆ బట్టలు అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చేయవచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత మనం ప్రయాణం టికెట్ ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు ఆ యొక్క ప్రయాణం చేయవచ్చుమాట. ఎలా చేయాలి? వెంటనే ఆ రోజున బయలుదేరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, వాళ్ళ ఇంట్లోంచి బట్టలు తీసుకొని వెళ్ళి, అప్పుడు ఆ యొక్క ప్రయాణానికి వెళ్ళవచ్చు. కాబట్టి దీన్నే నిర్జ్ఞం అంటారు. పూర్వకాలంలో మా పెద్దలు, మా అమ్మమ్మలు, మా తాతలు చెప్పినటువంటి సందర్భం నేను మీకు చెప్తున్నాను. ఏవైనా ఇందులో డౌట్లుంటే నాకు కామెంట్ రూపంలో తెలియపరచగలరు. జై శ్రీరామ్.